మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడు మరి యొక్క ఈ క్రిస్మస్ దినాల్లో మీ అందరికీ సంతోషాన్ని ఆనందాన్ని కలుగు చేయాలని, అనేక క్రిస్మస్ వెలుగులతో ప్రభు నింపి మీకు ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ప్రభు కలుగు చేయాలని, ఆ దేవాది దేవుడి యొక్క కృప మీ అందరికి అనుగ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుని కోరుకుంటున్నాను. ప్రభు దీవించునుగాక. ఈ సమయంలో మనం గమనించినప్పుడు ప్రియ దేవుడి బిడ్డ, ఈ క్రిస్మస్ దినాన్ని మనం గమనించినప్పుడు క్రీస్తు యొక్క పుట్టుక గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. వేలాది సంవత్సరాల క్రితము మరి అనేక ప్రవక్తల ద్వారా ప్రవచించిన ప్రవచనము నెరవేర్చబడింది. కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టమని చూడండి, రకరకాల ప్రవచనాలు నెరవేరుస్తూ వచ్చాయి. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ ఉదయకాల సమయంలో కృపగల దేవుడు ఒక చక్కటి వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు. మనం లోకాసు వర్తమానం మరి యొక్క 2వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు అక్కడ రాత్రి గొర్రెల కాపరులతో దేవదూత మాట్లాడుతుంది. భయపడొద్దు, ప్రజలందరికీ కలుగుపోవు మహాస్వర్తమాన్ని మీకు తెలియజేస్తున్నాను. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి ప్రియ దేవుడి బిడ్డ, వారు దేవదూతలను చూసి వారు భయపడ్డప్పుడు వారికి ఒక సంతోషకరమైన స్వార్థమానము ఆ గొర్రెల కాపరులతో చెప్పినట్టు మనం వింటాం. ప్రియ దేవుడి బిడ్డ, మనం గమనించాలి, ఈ సర్వశక్తుని దేవాది దేవుడు అనేక ప్రవక్తలు ప్రవచించిన ప్రకారము ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, ఆయన రావడానికి గల కారణం ఏంటి, ఆయన యొక్క మానవ శరీరాన్ని ధరించుకోవడానికి కారణం ఏంటో ఉదయకాల సమయంలో ఈ క్రిస్మస్ దినంగా దేవుడు మనతో మాట్లాడి, ఇంకా ప్రభు ఆయన వాక్కు ద్వారా, ఆయన వాక్యం ద్వారా మనం దర్శించి మన జీవితంలో ఉన్న సంతోషం, ఆనందాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేయనుగాక. ఈ సమయంలో మనము యెషయా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం మనం చూసినప్పుడు మన ప్రభు అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు ఇదిగో భూమి మీద ఆయన చూసినప్పుడు భూమి మీద అనేక మంది బాధలతోనూ మరి అంధకారముతోనూ వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన తండ్రిని దేవుడు ప్రజల్ని ఆయన తేరి చూశారంట. చూడండి, భూమి మీద వేదనతోనూ అదేవిధంగా బాధల చేత అంధకార స్థితిలో వారు కృంగిపోతున్నప్పుడు, వారు వేదన పడుతున్నప్పుడు నా ప్రభు అయిన దేవుడు, సర్వశక్తుని దేవాది దేవుడు వారి యొక్క బాధను, వేదనను, వారు పడుతున్న ఆ కృంగిపోయిన స్థితిని చూసి సర్వోన్నతమైన దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు మరి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే నా తండ్రి అయిన దేవుడు మరి యొక్క ఆయన ఒక మట్టిని చేసి దాని ద్వారా ఆయన జీవాయువునిచ్చి ఆదాము యొక్క పక్కటెంకుల నుంచి అవను చేసి వారు మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి అని వారికి తండ్రి సమస్తాన్ని అధికారాన్ని ఇచ్చాడు. కానీ ప్రియదేవుడి బిడ్డ, వాళ్ళ యొక్క ఆజ్ఞ అతిక్రమించడం వల్ల ఆ కృపను పోగొట్టుకొని, ఆ మహిమను పోగొట్టుకొని మరి యొక్క తండ్రి యొక్క భూమి మీద తేరి చూసినప్పుడు ఈ పరిస్థితుల్లో వారిని చూసి మరి తండ్రి అయిన దేవాది దేవుడు యొక్క ఆయన ఆత్మస్వరూపిగా, సర్వశక్తుడిగా, శరీరధారిగా ఈ భూమి మీదకి రావటం జరిగింది. ఎందుకంటే ప్రియ దేవుడి బిడ్డ, ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే ఆయన మనకున్న ప్రతి బాధలను తొలగించడానికి. అంతేకాకుండా ప్రియ దేవుడి బిడ్డ, మనం గమనించినప్పుడు అంధకార స్థితిలో ఉన్న మనవల్ని, వేదన స్థితిలో ఉన్న మనవల్ని, మరణకర స్థితిలో ఉన్న మనవల్ని విడిపించుటకు సర్వశక్తుడైన దేవాది దేవుడు శరీరధారిగా ఈ భూమి మీదకి రావటం జరిగింది. అంతేకాకుండా 3.5 సంవత్సరం చక్కటి బోధలు బోధించి ఆయన నేర్పించి శిష్యులకు అంతా నేర్పించేసి, ప్రియ దేవుడి బిడ్డ, మన కొరకు ఆయన గాయపరచబడ్డాడు, రక్తం చిందించాడు, అదేవిధంగా సిలువలో ప్రాణం పెట్టి తిరిగి 3వ దినం లేచిన సర్వోన్నతమైన దేవాది దేవుడు ఆయన. కనుక యావత్ ప్రపంచమంతా ఈరోజు క్రీస్తు యొక్క జన్మదిన వేడుక జరుపుకుంటున్నాడంటే ఆయన మరణము గెలిచిన దేవుడు. ఆయన నీ కొరకు, నా కొరకు ఆయన శరీరధారికి భూమి మీదకి వచ్చి
తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చిన సర్వోన్నతమైన దేవుడి యొక్క జన్మదినాన్ని ఈరోజు మనము మరి యొక్క జ్ఞాపకం జరుపుకుంటున్నాం ప్రియ దేవుడి బిడ్డ. కనుక జరుపుకుంటున్న మీ జీవితంలో మరి ఆయన ఎందుకు వచ్చాడు అంటే అక్కడ గమనించినప్పుడు తండ్రి తేరి చూసినప్పుడు బాధలతో ప్రజలు ఉన్నారు. వారి యొక్క బాధలను ప్రభు చూసి ఆయన కుమారుని పంపించడం మనం చూస్తాం. కనుక ప్రియ దేవుడి బిడ్డ, ఈ బాధలు రావడానికి గల కారణం మనం గమనించినప్పుడు చూడండి, కీర్తన గ్రంథం 107వ కీర్తన 17వ వచనం మనం చూసినప్పుడు, బుద్ధిహీనతలు తమ దుష్ట ప్రవర్తన వల్ల, బుద్ధిహీనత తన దుష్ట ప్రవర్తన వల్ల తనకు తాను బాధ తెచ్చుకుంటున్నాడు మనిషి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియ దేవుడి బిడ్డ, తన బుద్ధిహీనత ద్వారా బాధను కలుగు చేసుకుంటున్నాడు తన దోషముల ద్వారా. ఈరోజు మానవుడి యొక్క బుద్ధిహీనత, తన దోషములు బట్టి ఆ దోషం భరించలేని స్థితిలో ఈరోజు అనేక మంది కృంగిపోతున్న స్థితిలోంచి నా ప్రభువైన యేసుక్రీస్తు మనకున్న బుద్ధిహీనతను, మనకున్న ఆ దోషము చేత కప్పబడ్డ మనల్ని ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ఒక పవిత్రమైన జీవితాన్ని ఇవ్వటకు సర్వశక్తుని దేవాది దేవుడు ఈ భూమి మీదకి ఆయన శరీరధారికి వచ్చినాడు. ప్రియ దేవుడి బిడ్డ, మనం గమనించాలి, ఈ క్రిస్మస్ దినాన నీ జీవితంలో ఎటువంటి దోషముతో ఉన్నవు, ఎటువంటి బుద్ధిహీనత ద్వారా ఇదో ఈ ఉదయకాల సమయంలో నువ్వు వేదన పడుతున్నావో, నువ్వు బాధలతో ఉన్నవో, ఆ బాధలు భరించలేని స్థితిలో ఉన్నవో, ఈ ఉదయకాల సమయంలో నువ్వు పడుతున్న ప్రతి బాధను తీసివేయటకు, నీ బుద్ధిహీనత ద్వారా నీ దోషములు నీ జీవితాన్ని కప్పి ఆ దోషములు భరించలేని స్థితిలో ఉన్నాయేమో. కయ్యను అంటున్నాడు, నా దోషములు నేను భరించలేకపోతున్నాను అంటున్నాడు. ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ, ఏ దోషములు భరించలేవో మన దోషములు భరించటకు నా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన గాయపరచబడ్డాడు. ఆయన మన పాపములన్నీ ఆయనకు శరీరం వేసుకున్న సర్వశక్తుడు ఒకసారి ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. ఎందుకు ఆయన భూమి మీదకి వచ్చాడంటే గమనించినప్పుడు మన దోషములన్నీ కొట్టివేయటానికి. కనుక ఆయన రక్తం ద్వారా మనల్ని ఎలవిచ్చి కొన్నాడు ఆయన. ఇంకా ఆ రక్తం నీ కొరకు ఎదురు చూస్తుంది. ఇంకా రక్షణ లేక ఇంకా దోషములుంటే నా ప్రభువైన యేసుక్రీస్తు ఏ ఆత్మ నశించిపోకూడదని నశించిపోతున్న ఆత్మను రక్షించుటకు వచ్చిన ఆ సర్వోన్నతమైన దేవుడు నీలో ఉన్న ప్రతి బాధలు తొలగించాలని, అంతేకాదనకుండా నీవు ఏ అంధకార స్థితిలో నువ్వు ఉండవు, ఏ చీకట్లో ఉన్నవో నా ప్రభువైన యేసుక్రీస్తు చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నింపుటకు సర్వోన్నతమైన దేవాదేవుడి భూమి మీదకి వచ్చాడు. ప్రియ దేవుడి బిడ్డ, నీ వెలుగుతో నింపాలని చీకట్లో ప్రయాణిస్తున్న నీవు, చీకట్లో జీవిస్తున్న నీవు, వెలుగు లేక గాఢ అంధకార స్థితిలో కొట్టుమిట్టాడుతున్న నీ జీవితాన్ని ఇదిగో ఆ యేసయ్య వైపు నువ్వు చూడగలిగితే, ఆ సర్వోన్నతమైన దేవాది దేవుని వైపు చూడగలిగితే, ఆ వెలుగులోకి నువ్వు రాగలిగితే ఆయన నిన్ను దర్శించి నీకు అరుణోదయ కాంతిని దయచేసే దేవుడు ఆయన. కనుక ప్రియ దేవుడి బిడ్డ, ఆయన చీకట్లో ఉన్న మనవల్ని వెలుగులోకి నడిపించుటకు వచ్చిన సర్వోన్నతమైన దేవుడు ఆయన. ఉదయకాల సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఈ క్రిస్మస్ దినాన కృపగల దేవుడు నీతోని మాట్లాడుతున్నాడా? ఏ చీకటి అంధకార స్థితిలో ఉన్నవో, ఏ భయంకరమైన రోధంలో నీ జీవితం ఉందో, దాని నుంచి బయటికి రాలేకపోతున్నావేమో, నా ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ఆయన 2020 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి ఆయన శరీరధారిగా వచ్చాడంటే, మానవ శరీరం ధరించుకొని అనేక గాయపరచబడ్డాడు, బాధపడ్డాడు, అవమానించబడ్డాడు, మన కొరకు కొట్టబడ్డాడు, ఆఖరి రక్త బొట్టు వరకు సిందించాడు. ప్రియ దేవుడి బిడ్డ, ఎందుకంటే నీ దోషములు నా దోషములు ఆయన ఆ శిలువ మీద భరించిన ఆ సర్వోన్నతమైన దేవుడు ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన ఎందుకంటే నిన్ను దోషములు తీసివేసి నిన్ను పవిత్రపరిచి ఒక పవిత్రమైన జీవితాన్ని అనుగ్రహించి, ప్రియ దేవుడి బిడ్డ, ఒకరోజు పరలోక రాజ్యంలో ఆ క్రీస్తుతో మనం ఆనందించాలని, క్రీస్తుతో నువ్వు యుగయుగాలు ఉండాలని సర్వోన్నతమైన దేవాది దేవుడు కోరుకొని మనుషుని యొక్క బాధను తండ్రి చూసినప్పుడు వారు పడుతున్న వేదన, ఆ మరణకర వేదన చూసి ఆయన కుమారుని సర్వోన్నతుడైన యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినాడు.
కనుక వేదనతో నువ్వున్న, సమస్యలతో నువ్వున్న, బాధలతో నీ జీవితం కొనసాగుతున్న ప్రియ దేవుడి బిడ్డ, ప్రభు చూడు, మరణ వేదనని వెంటాడుతున్నాయా నీ జీవితంలో? అనేక వ్యాధులు, సమస్యలు, రుగ్మతలు బాధించబడుతూ అయ్యో బయటికి రాలేని స్థితిలో ఒకవేళ ఉన్నవేమో. సమస్యలు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని అలుముకొని ఉన్నాయాము. ఒకటి నీ ప్రియ దేవుడి బిడ్డ, ఆయన గాయపని హస్తం ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దయచేసే దేవుడు. అదేవిధంగా నీ ఆత్మ కూడా ఆయన రక్షణ కలిగించే సర్వోన్నతుడు. తండ్రి, కుమార్, పరిశుద్ధ ఆత్మ ద్వారా రక్షణ పొందుకుంటే ఒకరోజు నీ ఆత్మ పరలోక రాజ్యంలో నీ మన యొక్క మరణ వేదన తొలగించుటకు నా ప్రభు యేసుక్రీస్తు ఆయన మరణానికి అప్పగించబడ్డాడు. ప్రియ దేవుడి బిడ్డ, మరణానికి అప్పగించిన నా ప్రభు తిరిగి లేచిన సర్వోన్నతమైన దేవుడిని. ఒకరోజు ఆయన జన్మదినాన్ని గుర్తు చేసుకుంటున్న మనము నా జీవితంలో కూడా ప్రియ దేవుడి బిడ్డ, ఆయన మన ఇక్కడ నీ వ్యాధిని స్వస్థపరచడమే కాకుండా, నీ బలహీనత విడిపించడమే కాకుండా, నీ ఆత్మ కూడా రక్షణ కలుగజేసే సర్వోన్నతుడు నా ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ఆయన ద్వారా మనకు విడుదల ఉంది, ఆయన ద్వారా మనకు విమోచన ఉంది. అదేవిధంగా 107 కీర్తన 19 మనం చూసినప్పుడు, వారు కష్టకాలంలో యెహోవా మొరపెట్టగా వారు ఆపదల నుంచి ఆయన తప్పించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు దేవుని ఏ కష్టకాలంలో ఉన్నావు, ఏ సమస్యలు ఉన్నావో, ఏ మరణ వేదనలతో నీవు అనుభవిస్తున్నావో, వాటన్నిటిలోంచి నువ్వు విడిపించబడాలంటే, ఏ కష్టంలో ఉన్నావో, ఏ సమస్యలు ఉన్నావో అవన్నీ నీ జీవితంలో తొలగిపోవాలి అంటే, ఇదిగో కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టారంట. దేవునికి మొరపెట్టినప్పుడు వారు కష్టకాలం నుంచి విడిపించిన సర్వోన్నతమైన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ జీవితాన్ని మార్చాలని, నీ స్థితిని మార్చాలని, మన కష్టములన్నీ తొలగించి ఆయన సంతోషాన్ని, ఆనందాన్ని, ఒక సుఖకరమైన జీవితాన్ని కృపగల దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రియ దేవుడి బిడ్డ, ఇదిగో ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకున్న మనం గుర్తు చేసుకున్నాం. ప్రపంచ దేశమంతా మరి క్రిస్మస్, ప్రపంచ దేశాల్లో జరుపుకునే ఒక్కొక్క పండుగ ఏదంటే ఈ క్రిస్మస్ దినం. కనుక నీకు ఆ వెలుగు నీ జీవితంలో లేదేమో, ఆ ప్రకాశం వెలుగు నీ జీవితం లేక వేదనతోనూ, బాధతోనూ, మరణ వేదనతో ఒకవేళ కృంగిపోతున్న స్థితిలో ఉన్న నిన్ను ఈ ఉదయకాల సమయంలో కృపగల దేవుడు ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకొని ఆయన దర్శిస్తున్నాడు. ఆయన ఒకసారి నువ్వు ప్రభు తిరగగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే, ఇదిగో నువ్వు పడుతున్న ఆ బాధల నుంచి, నువ్వు అంధకార స్థితిలోంచి, ఆ మరణకర వేదన నుంచి నా ప్రభు విడిపించి గొప్ప కార్యం జరిగించగల సర్వోన్నతుడు నా ప్రభు యేసుక్రీస్తు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ, ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వే స్థితిలో ఉన్నా, నువ్వే బాధలో ఉన్నా, ఒకసారి నువ్వే కష్టకాలంలో ఉన్నా ఆయనకు మొరపెట్టు. ఆయన మొర ఆలకించి విడిపించే సర్వోన్నతమైన దేవుడు. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో మరి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభు నిశ్చయంగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీకున్న ప్రతి కష్టకాలున్న సమస్యలన్నీ ప్రభు విడిపించి మీ జీవిత ఆనందం, సంతోషాన్ని ప్రభు కలుగు చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవానికే స్తోత్రాలు స్వామి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ క్రిస్మస్ దినాన్ని పురస్కరించుకొని మీరు మాట్లాడేందుకు స్తోత్రాలయ్యా. ఎవరే కష్టకాలంలో సమస్యలు ఉన్నా ప్రభా, మా కొరకు దిగొచ్చిన దేవా, వారికి అందరికీ విడుదల విమోచన దయచేసి సాక్షి నిలుపుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి.